హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ట్రూలీ కార్తిక్. ఇవాళ స్పెషల్ వీడియో వచ్చి నేను ఈషా ఫౌండేషన్కి వెళ్ళానండి. ఇది చింతామణి దగ్గర చిక్బళాపూర్ రూట్లో వస్తుంది. కొత్తగా అయింది, ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయిపోయింది. బట్ నేను కోయంబత్తూర్కి వెళ్ళానండి. అక్కడ కూడా సేమ్ ఈషా ఫౌండేషన్ మొత్తం చూశాను, కానీ కొన్ని ప్లేసెస్ మనం వీడియో తీసుకునే కాలేదు. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ ఏ ఏ ప్లేస్కి వెళ్తే నేను అక్కడంతా ఆ వీడియోస్ ఫొటోస్ మీ వరకు తేవాలని, నేను నా ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నానండి. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ తెలుగులోనే నాకు బాగా నచ్చింది. తెలుగులోనే వీడియోస్ తీస్తున్నాను, వాయిస్ కూడా తెలుగులోనే ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ ఈషా టెంపుల్కి వెళ్ళడం అంటే ఒక అమేజింగ్ అండి. నిజంగా మేము అనుకోనే లేదు. ఒక పీస్ ఆఫ్ మైండ్ ఈ ప్లేస్లో. ఏమంటే ఎండలో వెళ్ళాను, కాళ్ళు కాలిపోయినాయి. ఓ వేడంటే వేడి. బట్ అక్కడికి దగ్గరికి వెళ్ళినాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఓ ఇంత దూరం వచ్చినందుకు, మహాదేవుని దర్శనం చేసుకున్నందుకు చాలా ఖుషి అయింది. కానీ ఎవరే ఈషా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇలా ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్ 4 o'clock అలా వెళ్ళండి. ఆరాంగా కార్ గీర్ పార్క్ చేసి మీరు ప్రశాంతంగా నెమ్మదిగా ఈషా టెంపుల్లో దేవుడిని దర్శనం చేసి లోపల కింద అభిషేకము, తీర్థము అవంతా ఏదేదో పూజ అంతా చేస్తారు. అదంతా ముగించుకొని మెయిన్ అండి, ఈవినింగ్ 6:30 పైన 7 o'clock, 6:30-7:30 తెలియదండి, నేను మర్చిపోయాను. అక్కడ అభిషేకం చేస్తా. ఇది లైటింగ్ షో ఉందండి, సూపర్ అమేజింగ్ అండి. నిజంగా ఒక్క తూరన్నా మనము ఆ లైటింగ్ షోకి విజిట్ చేయాలండి. ఎవరే కానీ ఫ్యామిలీతో వెళ్ళారంటే మీరు ఇంకా ఖుషి అవుతారండి. ఇటువంటి ప్లేస్ ఫ్యామిలీతో వెళ్ళారంటే వన్ టైం చూసినా కూడా మహాదేవుని, ఈశ్వరుణ్ణి, ఈ అమేజింగ్ ప్లేస్ అండి. ఫోటో షూట్ కి చూడండి, లైటింగ్ స్టార్ట్ అయింది. నేను మార్నింగ్ ఇంకా అంటే మధ్యాహ్నం వెళ్ళని చెప్పాను కదా, అక్కడే ఉన్నాము, లైటింగ్ చూసుకున్నాము. ఏం క్రౌడ్ అండి లైటింగ్ టైంకి. ఆ సాంగ్స్, ఆ మ్యూజిక్, యాక్చువల్లీ అలాగే రియల్ వీడియో పెట్టొచ్చు, కానీ యూట్యూబ్ మ్యూజిక్ తో పాటు పెడితే కాపీ రైట్ అనేసి దాన్ని రికగ్నైజ్ చేయదండి. అందువల్ల నేను అది ఎలా ఉందో అలా నా వాయిస్ త్రూ మీ దగ్గరకు వస్తున్నాను. నా వాయిస్ ఎలా అనిపించింది దాన్ని కామెంట్ చేయండి ప్లీజ్. ఒక వీడియోస్తో పాటు మీ ముందుకు వస్తున్నాను. ఇంకా సబ్స్క్రైబర్స్, లైక్స్, షేర్స్ వెళ్తుండలేదు. అట్లీస్ట్ మనం ఒక 1000 సబ్స్క్రైబ్ వరకు రీచ్ అవ్వాలని ఒక ప్లాను. చూడండి, దయచేసి ఈ మొత్తం వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడండి. మహాదేవ్ మీకు ఎలా అనిపించినాడు? ఆ లైటింగ్స్ నా మాటల్లో చెప్పకూడదండి, డైరెక్ట్ చూస్తేనే ఆ మజానే వేరండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాతో పాటు మీరందరూ ఇంకొక తూరి ఈషాకి వెళ్ళి నాకు అప్డేట్ చేయండి.